డే బై డే ఇంటి రెంట్లు అయితే పెరుగుతున్నాయి కానీ రియల్ ఎస్టేట్ సేల్స్ అనేవి తగ్గిపోతున్నాయని వింటున్నాను. సేల్స్ అనేది లాస్ట్ ఒక 1.5 year నుంచి సేల్స్ కొంచెం తక్కువన్నాయి. అంతా యాజ్ యూజువల్గా మంచిగానే ఉంది అన్నప్పుడు రెంట్ పడిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఒకరు పోతే ఇంకొకరు రావడానికి రెడీగా ఉన్నారు. గవర్నమెంట్ ఏదైతే చేంజ్ అయిందో దాని తర్వాత రియల్ ఎస్టేట్లో 29% సేల్స్ రేట్ పెరిగింది అని అంటున్నారు. 29% పెరిగింది అంటున్నారు. సో రియల్ ఎస్టేట్లో లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి తీసుకుంటే గతంతో పోలిస్తే అంటే ఒక 2-3 months నుంచి పోలుసుకుంటే మాత్రం సేల్స్ అనేది మళ్ళీ ర్యాపిడ్గా పెరిగినాయి. చాలా మంది ఏంటంటే ఇది ఒక రాంగ్ ప్రాపగండా నడుస్తుంది మార్కెట్లో. హైడ్రా వచ్చింది అయిపోయి, హైడ్రా వచ్చింది అయిపోయి, ఇవాళ హైడ్రా వస్తుంది, రేపు దాని తల్లి వస్తుంది, ఇంకోటి వస్తుంది. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. నమస్తే సార్. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ మేడం. మీరు? నేను గుడ్ సార్. సార్, రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి డే బై డే ఇంటి రెంట్లు అయితే పెరుగుతున్నాయి కానీ రియల్ ఎస్టేట్ సేల్స్ అనేవి తగ్గిపోతున్నాయి అని వింటున్నాం. ఎంతవరకు నిజం అంటారు? సేల్స్ అనేది లాస్ట్ ఒక 1.5 year నుంచి సేల్స్ కొంచెం తక్కువన్నాయి, అది వాస్తవమే. ఓకే. దానికి రెంట్కి సంబంధం ఉండదు. ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్షన్ మూమెంట్ వచ్చిందో తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ ఒకటేసారి జరగడం వల్ల అగైన్ మళ్ళీ రీసెంట్గా తీసుకుంటే హైడ్రా అని ఒక ఎఫెక్ట్ రావడం వల్ల చాలామంది హైదరాబాద్ సర్కిల్లో ఉన్న వాళ్ళు, హైదరాబాద్ లోపల ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం వెయిట్ అండ్ వాచ్ మూడ్లోకి వెళ్ళారు. ఓకే. ఇది కొంత టైం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ సేల్స్ అనేది పెరుగుతాయి. సేల్స్ స్లో అయినంత మాత్రాన ఒక ఏరియా ఆల్రెడీ మంచి డెవలపింగ్ ఉంది, ఆల్రెడీ మంచిగా అక్కడ పాపులేషన్ ఉంది, అంతా యాజ్ యూజువల్గా మంచిగానే ఉంది అన్నప్పుడు రెంట్ పడిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఒకరు పోతే ఇంకొకరు రావడానికి రెడీగా ఉన్నారు. సో హైదరాబాద్కి ఈ గ్రోత్కి స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి హైదరాబాద్లో రోజు రోజు వచ్చే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఇక్కడ ఉన్న ఆపర్చునిటీ అలాంటిది కాబట్టి రెంట్కి సేల్కి సంబంధం ఉండదు. రెంట్ అంటే ఏరియాలో ఎట్లయితే సేల్స్ నడుస్తున్నాయి, అక్కడ జనాలు వచ్చి ఉంటున్నారు అంటే ఖచ్చితంగా రెంట్లు ఒక రీజనబుల్ ప్రైజే ఉంటుంది. సో సేల్స్ అనేది ఎట్లా ఉంటుంది అంటే అక్కడ ఎవరైనా అమ్మాలన్నా కొనాలనుకున్నప్పుడు మార్కెట్ కండిషన్తో సంబంధం ఉంటుంది. రెంట్కి మార్కెట్ కండిషన్కి సంబంధం ఉండదు. మార్కెట్ కండిషన్ ఇన్ ద సెన్స్ అక్కడ వాళ్ళకి అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయా లేదా, అక్కడ వాళ్ళకి ఉండడానికి కంఫర్టబుల్గా లివింగ్ ఉందా లేదా, అన్ని ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ నియర్ బై ఉన్నాయా లేదా చూస్తారు. ఎవరైనా నా వర్కింగ్ ప్లేస్కి మా ఇల్లుకి ఎంత దూరం ఉందన్నది చూస్తారు తప్ప ఏరియా కండిషన్తో సంబంధం ఉండదు, గవర్నమెంట్తో అసలు సంబంధం ఉండదు. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే చేంజ్ అయిందో దాని తర్వాత రియల్ ఎస్టేట్లో 29% సేల్స్ రేట్ పెరిగింది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అండి? సో రియల్ ఎస్టేట్ సేల్స్ అనేది ఏంటంటే మార్కెట్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. మరీ ముఖ్యంగా ఏదైనా గవర్నమెంట్ మారినప్పుడు కానీ ఏదన్నా అనౌన్స్మెంట్లు వచ్చినప్పుడు కానీ కొంతకాలం వెయిట్ అండ్ వాచ్ మూడ్లోకి వెళ్ళడం ప్రతిసారి న్యాచురల్. కానీ ఇది ఎక్కువ టైం ఉండదు. సో 29% పెరిగింది అంటున్నారు. సో రియల్ ఎస్టేట్లో లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి తీసుకుంటే గతంతో పోలిస్తే అంటే ఒక 2-3 months నుంచి పోలుసుకుంటే మాత్రం సేల్స్ అనేది మళ్ళీ ర్యాపిడ్గా పెరిగినాయి. ఓకే. ఇంతకుముందు ఏంటంటే హైడ్రా ఎఫెక్ట్తో చాలామంది భయపడ్డారు. హైడ్రా ఎన్ఓసి ఇవ్వాలి అది అని. హైడ్రా వాళ్ళు క్లియర్ ఒకటి ఏం చెప్పారంటే ఎన్ఓసిస్ అనేది ఏం లేదు, ఎక్కడైనా జిహెచ్ఎంసీ కావచ్చు, డిటిసిపి కావచ్చు, హెచ్ఎండిఏ లిమిట్స్లో మీరు ప్రాపర్టీ కొంటే అది అప్రూవ్డ్ ఉంటే దాని జోలికి మేము వెళ్ళము ఓకే అని చెప్పి హైడ్రా వాళ్ళు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే హైడ్రా అనేది ఎక్కడ వర్క్ చేస్తుంది, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడైతే నాలాలకి, కాలువలకి, కుంటలకి, వీటికి దగ్గర నీళ్ళకి, వాటర్ బాడీస్కి ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతుందో అలాంటి వాటిని కాపాడుకోవడం కోసం, వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం మాత్రమే హైడ్రా ఉంది. అంతేగాని హైదరాబాద్ మొత్తం కూల్చేయలే కదా. చాలామంది ఏంటంటే ఇది ఒక రాంగ్ ప్రాపగండా నడుస్తుంది మార్కెట్లో. హైడ్రా వచ్చింది అయిపోయి, హైడ్రా వచ్చింది అయిపోయి, ఇవాళ హైడ్రా వస్తుంది, రేపు దాని తల్లి వస్తుంది, ఇంకోటి వస్తుంది. ఏమొచ్చినా రియల్ ఎస్టేట్కి తిరుగు లేదు. రియల్ ఎస్టేట్లో రాసి పెట్టుకోండి మీరు. నేను చెప్తున్నా, రియల్ ఎస్టేట్లో నా వయసు చాలా చిన్నది, ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈజీగా ఉంటాను నేను రియల్ ఎస్టేట్లో. మీరు చూస్తుండండి. ఇప్పటిదాకా మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చూసింది ఇట్స్ జస్ట్ అ బిగినింగ్, ఇట్స్ జస్ట్ ఎ ట్రైలర్ మాత్రమే. నెక్స్ట్ 10 to 20 years హైదరాబాద్ అనేది ట్రెమెండస్గా చేంజ్ అవుతుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ సీఎం వచ్చినా, ఎవరు పోయినా కూడా దీనికి జమీన్ ఆస్మాన్ ఫరక్ తేడా ఉంటుంది. ఏం సంబంధం లేదు రియల్ ఎస్టేట్కి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే హైదరాబాద్కి ఆ ల్యాండ్కు ఉన్న పొటెన్షియల్ అలాంటిది. ఇక్కడేం పెద్ద వరదలు వచ్చి కొట్టుకుపోయేటట్టు లేదు హైదరాబాద్. హైదరాబాద్ అనేది డెక్కన్ పీఠభూమి, మంచి హైట్లో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్, ఇక్కడున్న క్లైమేట్ కండిషన్ కావచ్చు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు,
దీనివల్ల రాను రాను జనాలు రీసెంట్గా నేను ఒక సర్వేలో కూడా చదివింది ఏంటంటే నెక్స్ట్ కమింగ్ 10 ఇయర్స్లో రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి సిటీస్కి టౌన్స్కి వచ్చే జనాభా పర్సంటేజ్ ఎంత పెరుగుతుందంటే అప్రాక్సిమేట్లీ 40% పెరగబోతుంది. ఓకే, యావరేజ్గా ఇప్పుడు హైదరాబాద్లో 1 కోటి మంది జనాభా ఉన్నారంటే నెక్స్ట్ ఇంకో 10 ఇయర్స్లో ఇంకో 50 లక్షల మంది 40 లక్షల మంది వస్తారు అంటే దానికి ఎంత ట్రాఫిక్ అవుతుంది, ఎంత ఏరియా కావాలి, ఇదే ఏరియాలో సరిపోదు. కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్స్పాన్షన్ చేయాలి. సో ఆ ఎక్స్పాన్షన్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి మార్కెట్లో నుంచి ఇంకా ఎక్కడైతే నెక్స్ట్ ఎక్స్పాన్షన్కి స్కోప్ ఉందో, డెవలప్మెంట్ అవ్వడానికి ఎక్కడ గ్రోత్కి ఆపర్చునిటీ ఉందో అలాంటి ఏరియాస్ ర్యాపిడ్గా గ్రోత్ అవుతాయి. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు హైడ్రా వచ్చింది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మారిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది పడిపోవడం అనేది ఏముంటుంది రియల్ ఎస్టేట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా, ఇప్పుడు ఈ ఏరియా ఉంది, ఈ ఏరియాలో నేను గజం వచ్చేసి 1 లక్ష రూపాయలు పెట్టి కొన్నాను అనుకున్నాం. 1 లక్ష పెట్టినోని నేను నా డబ్బులు నేను కష్టార్జితము అప్పులు తెచ్చుకోను లోన్లు తెచ్చుకొని నేను కొన్నా. మార్కెట్ కండిషన్లో ఏదో అయితే నేను ఎందుకు తక్కువ అమ్ముకుంటా? అర్జెంట్ అవసరం ఉన్నప్పుడు కనీసం 1,10,000 రూపాయలు ఎక్కువ వచ్చినా నేను అమ్ముతావు తప్ప, లేదా కొన్ని రోజులు ఆపుదాం ఇంకేదైనా అడ్జస్ట్ చేద్దాం అనుకుంటారు తప్ప తక్కువ రేట్లు ఎవరు అమ్మరు. మీరు ఎవరైనా అడగండి డెవలపర్లని, మేము తక్కువలో అమ్ముకుంటున్నాము, మేము లాస్ అయ్యి అమ్ముకుంటామని ఎవడన్నాడు. ఎందుకు అన్నారు అంటే నాకు తెలిసిన వాళ్ళు కొన్ని 100 మంది బిల్డర్స్ ఉన్నారు, కొన్ని 100 డెవలపర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కూడా రెగ్యులర్గా మీటింగ్స్ అవుతుంటే రెగ్యులర్గా వాళ్ళని కూడా కలిసినప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పారు వాళ్ళు. మనం ఏమైనా బిర్యానీ అమ్ముతున్నామా అన్నాడు ఆయన. మనం ఏమన్నా రియల్ ఎస్టేట్ వాళ్ళం కదా, మనం ప్రాపర్టీస్ కానీ ఇల్లు కానీ విల్లాస్ కానీ అమ్ముతున్నాం, బిర్యానీ ప్యాకెట్లు అమ్ముతలేం కదా అన్నాడు. బిర్యానీ ఎన్ని రోజులు ఉంటుంది? 1 డే మ్యాక్స్, 24 అవర్స్ కన్నా ఎక్కువ టైం అయితే ఉండదు, అది పాడైపోతుంది. అదైతేనేమో అయ్యో ఇది పాడైపోతుంది, ఇది అమ్మేయాలి, లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది, లాస్ అవుతా అని భయపడతాం మనం. కానీ నేను అమ్మేది ప్రాపర్టీ అనేది రేపు ఎల్లుండో మనకు ఖరాబ్ అయిపోయేది కాదు కదా. కాబట్టి ప్రాపర్టీలో రోజు రోజుకి ఏమవుతుంది, కాస్ట్ అనేది పెరుగుతుంది. మెటీరియల్ కాస్ట్ పెరిగిందా లేదా, లేబర్ ఛార్జెస్ పెరిగినా లేదా, అన్నీ పెరుగుతున్నప్పుడు ప్రాపర్టీ రేట్ ఎందుకు తగ్గిపోతుంది? ఇది నాకు అర్థం కాదు. రియల్ ఎస్టేట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను నేను, దగ్గర మోర్ దెన్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంటూ రియల్ ఎస్టేట్. కొన్ని 100 ట్రైనింగ్లు అటెండ్ అయినా, కొన్ని 1000 మంది గురువుల దగ్గర నేర్చుకున్నా, స్టిల్ గోయింగ్ ఆన్. అలాంటిది నాకే అర్థం కాలేదు ఇప్పటిదాకా. కొన్ని 100 మంది చెప్తున్నారు రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది ఏముంటుంది. రియల్ ఎస్టేట్ అనేది కొన్ని రోజులు ఆగుతుంది, కానీ అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. ఓపెన్గా ఇయ్యాల ఫస్ట్ టైం ఒక మాట చెప్తున్నా, రియల్ ఎస్టేట్ ఎవరైనా పడిపోతుంది, రియల్ ఎస్టేట్ ఆగమైంది, రియల్ ఎస్టేట్ కొట్టుకుపోయింది అంటే వాళ్ళందరూ భ్రమలో బతుకుతున్నారు. అండ్ గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్, అది ఏ గవర్నమెంట్తో సంబంధం లేదు, ఎనీ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ని పడగొట్టాలని చూస్తే రాసి పెట్టుకోండి మీరు, అడుక్క తింటుంది గవర్నమెంట్. సింపుల్ చెప్పాలంటే ఎవరికి జీతాలు ఇవ్వాలని పొజిషన్లో ఉంటుంది గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే. రియల్ ఎస్టేట్ అనేది వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ఈజ్ రూలింగ్. ఓన్లీ అండ్ ఓన్లీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మీద కొన్ని 100 ఇండస్ట్రీస్ బతుకుతున్నాయి. ఇలా 100 ఇండస్ట్రీస్ డిపెండ్ అయి ఉన్నాయి. లక్షల కుటుంబాలు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతుకుతున్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది ఎప్పటికీ జరగదు, మరీ ముఖ్యంగా హైదరాబాద్కి జరగదు. ఎప్పుడైనా హైదరాబాద్లో జరుగుతాయంటే దానికన్నా మూర్ఖత్వం, దానికన్నా భ్రమ ఇంకోటి లేదు. కాబట్టి 3 పూలు 6 కాయలుగా ఉంది రియల్ ఎస్టేట్. ఇప్పుడు రానున్న రోజుల్లో 6 పూలు 18 కాయలుగా మారబోతుంది. సూపర్ అవుతుంది రియల్ ఎస్టేట్. నేను చెప్తున్నా కదా, రియల్ ఎస్టేట్ చేస్తుండే వీడు, అందుకే వీడు రియల్ ఎస్టేట్ గురించి అంటాడు, మార్కెట్ లేకపోయినా అంటాడు. అంటే కొనేటోళ్ళకి మార్కెట్ డల్ ఉన్నప్పుడే కొనాలి, మార్కెట్ పడిపోయినప్పుడే కొనాలి. సరే పడిపోయింది అనుకుందాం మీ లాంగ్వేజ్లో, మీకు అర్థమైనట్టే. సరే కొలాప్స్ అయింది అనుకుందాం, కొలాప్స్ అయింది. కానీ నేను చూస్తున్నా కదా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చాలామంది ఏమంటారు ఈగలు దులుపుకుంటారని. ఎవరన్నా ఈగలు దులుపుకుంటారని న్యాయపడని నేను చూపిస్తా. రియల్ ఎస్టేట్ ఎట్లా సేల్స్ అవుతున్నాయి, ఛాన్స్ ప్రాపర్టీస్ ఎట్లా సేల్ అవుతున్నాయి, రీసేల్ ప్రాపర్టీస్ ఎట్లా సేల్ అవుతున్నాయి, మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి, కొంచెం తక్కువ బడ్జెట్లో వచ్చినాయి, కొన్ని ఆఫర్ల మీద, కొన్ని ఇప్పుడు మనకు బెనిఫిట్ల మీద ఒక రేంజ్లో సేల్స్ నడుస్తున్నాయి మార్కెట్లో. ఇదేంటంటే కొందరు కూర్చుంటారు, వాళ్ళ పనేది. అంటే ఇది ఎవరు ప్రాపగండా ఎవరు చేస్తారంటే జిందగీలో ఒక్క ప్రాపర్టీ కూడా కొనని వాళ్ళు చేస్తారు. ఇక సగం మంది కొన్న వాళ్ళని మీరు అడగండి, డెవలపర్లను బిల్డర్లను అడగండి, ఎవరన్నా పోయి నువ్వు అవసరానికి అమ్ముకుంటున్నావు, ఏమైనా లాస్లో అమ్ముకుంటున్నావు అంటే. అవసరం అయితే ఏం చేస్తారంటే 2000 ప్రాఫిట్ వచ్చే దగ్గర 1500 వచ్చినా చాలు, 1000 రూపాయలు వచ్చినా చాలు అమ్ముతారు తప్ప మొత్తం కొలాప్స్ అయిపోయింది కొట్టుకుపోయారంటే లోన్లు తెచ్చి కట్టారు ఒక్కొక్కడు. రియల్ ఎస్టేట్లో కనీ విరుగని ఒక సీక్రెట్ ఏంటంటే, ఎవరికి తెలియని సీక్రెట్ ఏంటంటే, రియల్ ఎస్టేట్లో మరీ ముఖ్యంగా నేను కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నవాడు చెప్తున్నా, మీ దగ్గర ఇప్పుడు మీరు తక్కువైపోయింది పడిపోయింది అంటున్నారు, వాళ్ళు లాస్ అవుతారు అనుకుందాం. 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో 2 ఏళ్ళకో 4 ఏళ్ళకో కనీసం ఎప్పుడోకప్పుడు రియల్ ఎస్టేట్ మళ్ళీ లేస్తుంది. అప్పుడు మాత్రం వడ్డీ చక్రవడ్డీ కలిపి వాళ్ళు ఎన్ని రోజులు పెట్టిన దానికి, వాళ్ళు ఎన్ని రోజులు మెయింటెనెన్స్కి మొత్తం కలిపి తీసుకుంటారు. అది రూల్, అది రియల్ ఎస్టేట్లో. ఎందుకంటే రియల్ ఎస్టేట్లోనే కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు, రిస్క్ తీసుకుంటారు, అంత ఎఫర్ట్స్ పెడతారు, అన్నీ మేనేజ్ చేయాలి, అన్నీ చూసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది వెనకాల. అందరికీ ముంగడ కనిపించేది ఒక ప్లాటు, ఒక ప్రాపర్టీ, ఏదైతే మనకు ఒక ఇల్లు విల్లా ఇవే కనిపిస్తాయి. దాని బ్యాక్ ఎండ్ వరకు ఎవరికి తెలీదు.
ఆ బ్యాక్ ఎండ్ వర్క్లో నేను చూసి వచ్చిన కాబట్టి చెప్తున్నా, రియల్ ఎస్టేట్కి ఎలాంటి డోకా లేదు. రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకుంటే మంచిది, పడిపోయింది కొనుక్కోండి. ప్రాపర్టీలు కొనడానికి, ఛాన్స్ ప్రాపర్టీస్ కొనడానికి, రీసేల్లో కొనడానికి, తక్కువ బడ్జెట్లో కొనడానికి, ఆఫర్లో కొనడానికి ఇది ఎక్సలెంట్ మార్కెట్. ఓకే. బయ్యర్స్ మార్కెట్ నడుస్తుంది, సెల్లర్స్ మార్కెట్ కాదు. అంటే ఈ టైంలో ఎవరైనా మీరు అమ్మేద్దాం, ప్రాపర్టీ ఉంది కదా, ఈ మార్కెట్ పడిపోయింది అంటున్నారు కదా, తీసేద్దాం అనుకునే వాళ్ళు ఆగండి. ఎందుకు? మార్కెట్ ఎప్పుడైనా బూమ్ నడుస్తుంది కదా, అప్పుడు సేల్ చేయాలి. ఎగ్జిట్ ఎప్పుడు అంటే బూమింగ్ ఉన్నప్పుడు ఎగ్జిట్. ఎంట్రీ ఎప్పుడు అంటే డౌన్ ఉన్నప్పుడు, స్లో ఉన్నప్పుడే. 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడే చూడండి, 10 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల ముందు అగ్రికల్చర్ ల్యాండ్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి. ఒక్క అగ్రికల్చర్ మార్కెట్ వాల్యూ, ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయంటే దాన్ని డిపెండ్ అయ్యి అన్నీ పెరుగుతుంది, ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఎట్లయితే పెట్రోల్ రేటు పెరుగు, సరుకుల సామాన్ల రేట్లు పెరుగుతాయో అట్లా రియల్ ఎస్టేట్లో కూడా అంతే. ఒక్క అగ్రికల్చర్ ల్యాండ్ రేట్ పెరిగిందా ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఓకే. అండ్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి డబ్బులు జనరేట్ అవ్వాలంటే 3 ఇండస్ట్రీస్. ఒకటి ఫస్ట్ నెంబర్ 1 రియల్ ఎస్టేట్, రిజిస్ట్రేషన్ నుంచి ఎక్కువ పైసలు వస్తాయి. సెకండ్ లిక్కర్ నుంచి వస్తుంది. థర్డ్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ నుంచి వస్తుంది. ఓకే. ఈ మూడిటి మీదనే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, మనకి ఏ గవర్నమెంట్తో సంబంధం లేదు, వీటి మీదనే నడుస్తుంది. ఓకే. వీటి మీదనే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. కాబట్టి వీటిలలో అన్నిటికంటే ముఖ్యం పెద్దది, లక్షల్లో కోట్లలో వచ్చేది రియల్ ఎస్టేట్ నుంచే వస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్కి డోకా లేదు. నెక్స్ట్ 10 నుంచి 20 సంవత్సరాల తర్వాత నేను చెప్తున్నా కదా, అంటే నేను నాకున్న నా సర్కిల్లో నేను చూసిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని లాస్ట్ 5-6 ఇయర్స్లో నేను చూసిన ఈ పర్టికులర్లీ దాన్ని బట్టి నేను నెక్స్ట్ 10 ఇయర్స్ ప్రిడిక్ట్ చేయగలుగుతున్నా. 100% ట్రెమెండస్ చేంజెస్ ఉంటుంది హైదరాబాద్లో. అండ్ హైదరాబాద్లో ప్రాపర్టీ కొన్నోళ్ళు కాలర్ ఎగరేసుకొని చెప్తారు, హైదరాబాద్లో నాకు ఒక ప్రాపర్టీ ఉందని. లేని వాళ్ళు మాత్రం అప్పుడు మస్తు చెప్పిరా, బా కొనలేదు, ఛాన్స్లో దొరికినుండే, మంచి ఆపర్చునిటీ ఉండే. ఇప్పుడు కూడా కొందరు బ్యాచ్ ఉంటుంది కదా, అరే అవుటర్ రింగ్ రోడ్ నామగొట్టి వేసిరానా, ఈ ఏరియాలో వచ్చినప్పుడు 4 ఇండ్లే ఉండే, అవతల ఏం లేకుండే, కానీ ఆయన కొనలేటప్పుడు. కొన్న వాళ్ళందరూ కోటీశ్వర్ల ఏరియాలో హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ. కానీ ఎవరైతే చూద్దాంలే, చేద్దాంలే, గప్పుడేడవుతుంది, గంత పెద్ద రోడ్ ఏడు వస్తుంది, ఇవన్నీ అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయరు. మిడిల్ క్లాస్ పీపుల్ ఎప్పుడు చాలామంది, అందరు కాదు కొందరు, ఇన్వెస్ట్మెంట్ చేయడం రిస్క్ అనుకుంటారు ఇట్లాంటి టైంలో. కానీ రిచ్ పీపుల్ ఏమనుకుంటారు తెలుసా, ఇట్లాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే రిస్క్. ఓకే. వీళ్ళు చేయడం రిస్క్ అనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, చెయ్యకపోవడమే అతిపెద్ద రిస్క్ అనుకుంటారు. అందుకే బిగ్ ప్లేయర్స్ ఎప్పుడు ఎట్లా ఆడతారంటే, వాళ్ళు మార్కెట్ కండిషన్ని బాగా చూస్తారు, స్టడీ చేస్తారు. మార్కెట్ స్లో అయింది, డౌన్ అయింది అన్నప్పుడు పేర్లొద్దు కానీ కొన్ని 100 మంది పెద్ద పెద్ద వాళ్ళు, కొన్ని 1000 మంది నాకు తెలిసిన వాళ్ళు, నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో నేను తెలుసుకున్నది కూడా ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎకరాలు కొనడానికి రెడీ అవుతున్నారు, ఎకరాలు కొని దాన్ని డెవలప్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఓకే. ఒక్కసారి గవర్నమెంట్ నెక్స్ట్ ఇంకేదైనా ప్రపోజల్ ఇచ్చింది, ఏదైనా అనౌన్స్మెంట్ అయింది, ఏదన్నా ఒక శంకుస్థాపన స్టార్ట్ అయిందంటే రాసి పెట్టుకోండి. ఎట్లయితే ఇటుక పేరుస్తూ పోతారో రేట్లు అట్లా పెరుగుతూ పోతాయి. సో రియల్ ఎస్టేట్ మాత్రం ట్రెమెండస్ ఉంటుంది మేడం. నేను చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా, 6 పూలు 18 కాయలుగా రియల్ ఎస్టేట్ ఎదుగుతూ అవుతుంది. మీరు ఇట్లా చూస్తూనే ఉంటారు దాన్ని. రియల్ ఎస్టేట్ మొన్నటిదాకా పడిపోయింది, మొన్నటిదాకా చల్లగైంది, ఇది ఎట్లా లేచింది, ఇది ఎట్లా గ్రో అయింది అని జనాలు ఒకటేసారి ఇట్లా ఫ్రాక్ జంప్ లాగా ఎట్లయితే రియల్ ఎస్టేట్ అవుతుందో అట్లా అవుతుంది. నెక్స్ట్ మీరు ఇంకా చూస్తుండండి, జస్ట్ 2025 నుంచి రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంటుంది. నేల తల్లి మీద నేను పనిచేస్తున్నా కాబట్టి నాకు బలంగా నమ్మకం ఉంది. నేను చెప్తున్నా కదా, రియల్ ఎస్టేట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. కొనాలనుకున్న వాళ్ళు ఇబ్బంది అయినా సరే ఇప్పుడే కొనండి, ఎందుకంటే ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకొని మనం ప్రాపర్టీ కొనగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఏం చెప్పినా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నేను చూసిన వాటితో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. కాబట్టి మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు.